వెల్కమ్ టు త్రిలోక్య 6600. మేము చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ గురించి థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆ సమ్ కూడా ఏంటంటే ప్రీవియస్ మోడల్ పేపర్లో నుంచి వచ్చిందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 10 మార్క్స్కి అడిగారు. చాలా ఈజీగా ఉంది. ఇది నేర్చుకోకపోతే 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయని నా ఉద్దేశము. సరే, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎంతో చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఎంట్రీస్ రికార్డ్ చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసుకున్న తర్వాత వాటిని లెడ్జర్ అకౌంట్స్లోకి పోస్ట్ చేస్తాం. వాటి నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఏంటంటే ఆల్ ఐటమ్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రికార్డ్ చేసి ఉంటాం. అంటే ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ ఐటమ్స్, క్రెడిట్ ఐటమ్స్ అమౌంట్ సేమ్గా ఉండాలన్నమాట. అప్పుడు ఒకటే మనకి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది సోర్స్ ఇన్ఫర్మేషన్గా మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు యాడ్ ద నెంబర్ ఆఫ్ పేజెస్. నేను జస్ట్ ఒక 1 లైన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మ్యాటర్ అంతా మీరైతే చదువుకోవచ్చు. అంటే ఎక్కువ ప్లేస్లో రికార్డ్ చేసుకోకుండా ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనకు కొద్ది ప్లేస్లోనే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎంట్రీస్ కనుకో పెద్దగా కావాలి, ట్రయల్ బ్యాలెన్స్కి తక్కువ స్పేస్లోనే అయిపోతుంది. ఒక దగ్గర చూసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయిందా లేదా అని చూసుకోవడానికి. ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అయితేనే కదా డెబిట్ క్రెడిట్ మనకు ఈక్వల్గా వచ్చేది. ఎందుకంటే ఎవ్రీ ఎంట్రీ హ్యాజ్ ఇట్స్ ఓన్ క్రెడిట్ అండ్ డెబిట్. అంటే ప్రతి ఎంట్రీకి ఒక క్రెడిట్ ఉంటుంది, ఒక డెబిట్ ఉంటుంది. అప్పుడు అమౌంట్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ యాక్యురసీ, అదే అమౌంట్స్. ఇంకోటి ఏంటంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవడానికి సోర్స్ ఇన్ఫర్మేషన్గా వాడుకుంటాం అనమాట. అంటే మెటీరియల్, ఓకేనా. దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం అనేది వెరీ కాస్ట్లీ అన్నమాట. ఇప్పుడు కొన్ని చిన్న ఫార్మ్స్ ఉంటాయి, అట్లాంటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతా అంటారు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి కుదరదు అనమాట. ఓన్లీ డబల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు ఒకటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇది ఒక లిమిటేషను. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్లో మనము అర్థమెటికల్ యాక్యురసీ చెప్పుకున్నాం కదా. అర్థమెటికల్ యాక్యురసీ రాకోకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఏంటంటే ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ది ట్రయల్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ట్రయల్ బ్యాలెన్స్లో కొన్ని ఎర్రర్స్ డిస్క్లోజ్ కావన్నమాట. ఒక్కొక్కసారి డెబిట్లోనూ ఒక ఐటమ్ పోయి ఉంటుంది, క్రెడిట్లోనూ ఒక ఐటమ్ పోయి ఉంటుంది. కానీ అమౌంట్ సేమ్ ఉంటుంది, కానీ ట్రాన్సాక్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు కూడా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రిపేర్ చేసే అకౌంట్స్ తప్పుగా వస్తాయన్నమాట. కాబట్టి అర్థమెటికల్ యాక్యురసీ ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇది నాట్ అన్ ఎగ్జాక్ట్ ప్రూఫ్ అనమాట. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ట్రయల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేయకపోతే ఫైనల్ రిజల్ట్స్ కూడా కరెక్ట్గా రావన్నమాట. ఇది ఒక లిమిటేషన్. ఇప్పుడు ఒక సమ్ చూసేద్దాము మనము. ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. నేను ఇది మోడల్ పేపర్లో నుంచే చెప్తున్నాను. చూడండి, ఎస్కే యూనివర్సిటీకి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ సెమ్ బీకామ్ వాళ్ళది. ఏ ఇయర్దో కూడా చూస్తాను, 2018ది. 10 మార్క్స్కి అడిగారు ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ ఇచ్చారు కదా క్వశ్చను. డెటార్స్, స్టాక్, పర్చేజెస్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, క్రెడిటార్స్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ క్యాపిటల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సమ్ చూడగానే డెబిట్ ఐటమ్ ఏది, క్రెడిట్ ఐటమ్ ఏది అని ఇక్కడే రాసేసుకోండి. ఇట్లా ఇస్తారు కదా ఫస్ట్ ఇచ్చినప్పుడే పేపర్లో. మీకు పేపర్ ఇచ్చే కంటే ముందే ఇట్లా రాసుకోవచ్చు కదా మీరు పేపర్లో. డెబిట్, స్టాక్ డెబిట్, పర్చేజ్ డెబిట్, సేల్స్ క్రెడిట్, ఇట్లా రాసుకుంటే మనకు ఆన్సర్ ప్రిపేర్ చేసేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట.
పర్టికులర్స్ అమౌంట్, డెబిట్ ఐటమ్స్ అన్నీ ఒక పక్కన, క్రెడిట్ ఐటమ్స్ అన్నీ ఒక పక్కన. డెటార్స్ డెబిట్ ఐటమ్ కదా, స్టాక్ డెబిట్ ఐటమ్, పర్చేస్ డెబిట్ ఐటమ్, బిల్స్ రిసీవబుల్ డెబిట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ డెబిట్, సేల్స్ క్రెడిట్ ఐటము, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ ఐటమ్. పర్చేజ్ డెబిట్ ఐటమ్ వచ్చినప్పుడు పర్చేజ్ రిటర్న్స్ దానికి ఆపోజిట్ కదా, అది క్రెడిట్లో వస్తుంది. క్రెడిటార్స్ క్రెడిట్ ఐటము, బిల్స్ పేయబుల్ క్రెడిట్ ఐటమ్, క్యాపిటల్ కూడా క్రెడిట్ ఐటమ్. ఇక్కడ అమౌంట్స్ ఈక్వల్ అయినాయి కదా, ఇక్కడ 55,000 ఉంది, ఇక్కడ 55,000 ఉంది. ఇంకోటి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈ ప్రొఫార్మా కాకుండా ఇట్లా కూడా ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, పర్టికులర్స్కి ఒకే ఒక కాలం వేసుకొని, నేను ఇక్కడ ఎట్లా చేసినాను, పర్టికులర్స్కి 2 కాలమ్స్ వేసుకున్నాను. ఇట్లా కూడా చేయొచ్చు, మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే అది చేయండి. నేనైతే ఇది బాగుంది, చూడడానికి ఈజీగా ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పర్టికులర్స్కి ఒకే కాలం వస్తుంది కదా, అప్పుడు ఐటమ్స్ అన్నీ ఇక్కడే రాసేసుకోవాలి. డెబిట్ ఐటమ్ అమౌంట్ డెబిట్లో వేసుకోవాలి, క్రెడిట్ది క్రెడిట్ అని వేసుకోవాలి, టోటల్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, ఏది బాగుంటే మీకు ఏది నచ్చితే అలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.